ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం వల్ల చాలా మందికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. మన చేతి నుంచి మనం ఏదో చిన్న తోచినంతా మనం ఒక సాయం చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ అమ్మాయి యొక్క బ్రెయిన్ చనిపోవడం వల్ల అవయవాలు దానం చేసి 10 మందికి ఉపయోగపడింది. అలాగే మనం చేతి నుంచి మంచికి కాస్త మనం సాయం చేస్తే తోచిన వాళ్ళు అందరికీ సాయం చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పావని లత అనే ఒక అమ్మాయి, కర్నూలుకు చెందిన అమ్మాయి. ఆ అమ్మాయిని తెలంగాణ కొల్లాపూర్కు ఆ అమ్మాయిని పెళ్లి చేసి, ఆ అమ్మాయి ఒక పాప ఉంది జోష్న అని చెప్పేసి, 5 సంవత్సరాల అమ్మాయి. విధి వక్రీకరించి విధి ఆడిన వింత నాటకంలో మొట్టమొదటగా ఆమె భర్త 2 కిడ్నీలు చెడిపోయి చనిపోవడం జరిగింది. మనందరికీ ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక కుటుంబంలో చిన్న పిల్లని బ్రతికించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నము. మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచింది ఎంతో కొంత మీరు ఎంత ఇచ్చినా కూడా పర్లేదు. దీనికి ఇంతనే లిమిట్ లేదు. దయచేసి అర్థం చేసుకొని స్పందించాలని కోరుతున్నాం. పిల్లలు ఉన్న ఆమె కుటుంబానికి ఎవరికి తోచిన కాటికి వాళ్ళు సహాయం చేయాలని సార్వత్రిక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బలవాళ్ళకి సంబంధించి ఇక్కడే కాకుండా ఇంకా పల్లెలో సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా జిల్లా కోశాధికారి రఘునాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాసులు, రెడ్ క్రాస్ జిల్లా ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి గారు నూతనంతో ఈరోజు ఈ ప్రోగ్రాం జరపాలని విధానం గురించి మొదటిసారిగా మన రెడ్ క్రాస్ ద్వారా జరగడం జరిగింది. అదేవిధంగా అతి చిన్న వయసులోనే పావని అనే అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె కొన్ని అవయవ కారణాల వల్ల మరణించడంతో ఆమె అవయవాలు ఉద్దేశంతో అవయవదానం చేసి ఒక 4గురికి ప్రాణాలతో కల్పిస్తూ, అదేవిధంగా ఆ ప్రోత్సాహంతో మనం కూడా చాలామంది అదేవిధంగా అవయవదానం చేసి ప్రతి ఒక్కరికి పూర్తిగా పవన్ పూర్తి తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ వెల్దుర్తి సబ్ బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశం కల్పించిన రెడ్ క్రాస్ జిల్లా బ్రాంచ్ వారికి మరియు అందరికీ నచ్చినటువంటి పావని గారి కూతురు హెల్పింగ్ కోసం అని మన వెల్దుర్తి గ్రామానికి ఇచ్చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులకి నా ధన్యవాదాలు సార్. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఏది చేసినా కూడా మా వెల్దుర్తి పట్టణంలో ముందడుగుగా నేను ఉంటానని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు నరసింహనారాయణ గారు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు. ఆయన సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకు మా వెల్దుర్తి గ్రామం తరఫున ఎప్పుడు మేము నరసింహనారాయణ తరఫున ముందడుగు వేస్తామని కోరుకుంటున్నాము. సెలవు. ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సంస్థ వెల్దుర్తిలో ఎప్పుడో సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించినాం. దానికి కావాల్సినటువంటి స్థలం సేకరణ, బిల్డింగు అవన్నీ కూడా అప్పుడు ఆ సంస్థకు చేసినట్టు. మరి ఆ సంస్థ చాలా వివిధ కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించి మంచి ప్రావీణ్యం కూడా తెచ్చుకోయింది. దానివల్ల ఎంతోమందికి బ్లడ్ కావాల్సిన వాళ్ళకు బ్లడ్ ఇలాగా సప్లై చేస్తూ ఇతర సేవలు చేస్తూ వస్తున్నటువంటి సంస్థ ఈరోజు ఒక చాలా ఘనమైన కార్యక్రమం వాళ్ళు నిర్వహించినారు. ఈ అవయవ దానం మీద చాలామందికి ఒక ఏమవుతుంది అంటే ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉంటున్నారు. వాస్తవంగా మనం చనిపోతూ కూడా ఇతరులకు సహాయం చేయడం అనేది చాలా గొప్పమైన విషయం. ఇది అసలు మనం ఎంతో వాళ్ళను ప్రశంసించాల్సినటువంటి విషయం. ఇది ముఖ్యంగా ఆ అమ్మాయి బీద అమ్మాయి అని చెప్తున్నారు. మరి ఆ బీద స్థితిలో కూడా చాలామంది ఏమని భావిస్తారంటే ఏదైనా అవయవాలు లేకపోతే మనం దహనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో మనం ఎక్కడికో స్వర్గానికి పోమని ఇంకొక దాటికి పోమని అనేటువంటి పరిస్థితి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాదు,
మనం ఇక్కడ చేసుకున్న పుణ్యమే మనం ఎక్కడి వరకైనా తీసుకుపోతుంది. మరి అంత పుణ్యం కార్యం ఆమె వల్ల చనిపోతూ కూడా 5 మందికి ప్రాణదానం చేసిందంటే అది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా మటుకు దీని విషయంలో బాగా ఆలోచించాల. ఇదేం మనము మామూలు అప్పుడు సహాయం చేసేది కొంతమందికి ఇచ్చేస్తూ ఉంటారు, కానీ చనిపోతూ కూడా సహాయం చేయడం అనేది చాలా చాలా అటువంటి హృదయం కలగడం, ఆ బంధువులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం చాలా ముదావహం. ఈ కార్యక్రమంలో ముందుండి మన రఘురాము దీన్నంతా నిర్వహించడం, అది వెల్దుర్తి కార్యక్రమం, వెల్దుర్తి రెడ్ క్రాస్ సొసైటీకి దాన్ని తప్పక హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాను. ఆ అమ్మాయికి కూడా నేను కావాల్సినటువంటి సహాయం, తప్పక ఆర్థిక సహాయం నేను చేస్తాను. రేపు మీరు వచ్చి రఘురాం నేను అమౌంట్ మీకు డైరెక్ట్గా ఇస్తాను, అది తీసుకొని వాళ్ళకు కుటుంబానికి అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో ఫస్ట్ టైం ఆర్గాన్ డొనేట్ చేయడము, మన పవన్ల చనిపోయిందను. తను చనిపోయినా కూడా ఎంతోమందిని 6 మందిని తన అవయవాలు ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది. మన కర్నూలులో ఫస్ట్ టైం జరగడము, ఈ విధంగా చేస్తే ఇంకా చాలా మందికి కూడా ఇది స్ఫూర్తిగా ఉంటుంది. అందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల ఎంతోమంది జీవితాన్ని నిలిపే విధంగా ఉంటుంది. దీనికి మన రెడ్ క్రాస్ తరఫున వీళ్ళు ఈ విధంగా ప్రచారం చేసి అందరికీ తెలియజేయడము చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ అన్ని విధాలా సహకరిస్తే వీళ్ళు ఇంకా చాలా మందికి మోటివేట్ చేస్తారు అందరినీ కూడా. వీళ్ళని ఈ విధంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప విషయం, ఎందుకంటే నేను బైపీసీ తీసుకున్నాను ఇంటర్లో. ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు, డాక్టర్ అవ్వాలనుకోవచ్చు ఎవరైనా, కానీ అది అందరికీ అలాగే ఉండిపోతుంది. కానీ డాక్టర్ అవ్వడం కాదు, ఒక మెడిసిన్ ఫార్మసిస్ట్ అని అనుకోవడం కాదు, కానీ ఒకరికి ప్రాణం పోస్తున్నామంటే అర్థము మన అవయవాలు కూడా ఎంతో మందికి ఉపయోగపడతాయని. అందుకే మనము మట్టిలో కలిసిపోవడం కన్నా మన నలుగురికి మంచిది చేస్తే ఎంతో బాగుంటుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. రెడ్ క్రాస్ మెంబర్స్కి అండ్ మరియు పెద్దలకి, ఇక్కడున్న మీడియా మిత్రులకి అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మన చిన్నారి జోహ్న గురించి మనకెంతో స్ఫూర్తిదాయకంగా అవయవదానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము మా ఫ్యామిలీ మొత్తం మా అవయవదానాన్ని కూడా చేయాలని నిర్ణయించుకొని ఇంటి దగ్గర మొత్తం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి డొనేట్ చేయడం జరిగింది. అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిచాము. దానికి కూడా ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. అదే శాంతి అవయవదానం చేసిన పావనీయతకు అసలు న్యాయం అర్పించడానికి కూతురు అమ్మాయికి అందరూ డొనేట్ చేస్తున్నారు. చాలా సంతోషం ఉంది. మేము కూడా అవయవదానం చేయడానికి నేను చనిపోయిన తర్వాత నా ప్రాణం పోయిన తర్వాత నాకు నేను కూడా అలా చేయాలని నేను వచ్చేసాను. ఇప్పుడు స్వచ్ఛందంగా నేను కూడా ప్రేమించేస్తున్నాను. అలాంటి వాళ్ళని చూసి స్ఫూర్తిగా నేను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అలాంటి ఆడవాళ్ళకి మహిళలను చూసి ప్రతి ఒక్కరు స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ రెడ్ క్రాస్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో మనం వెల్లుర్తిలో పాత బస్టాండ్ సెంటర్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విషయం అందరికీ తెలిసిందే. పావనీలత అవయవదానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. పావనీలత కర్నూలు జిల్లాకు చెందినటువంటి, కర్నూలు నగరానికి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి 5 సంవత్సరాల కిందట, ఒక 7-8 సంవత్సరాల కిందట కొల్లాపూర్ అనే తెలంగాణలోని ప్రాంతానికి వివాహం చేయడం జరిగింది. భర్త 2 కిడ్నీలు చేరిపోయి చనిపోవడం జరిగింది. విధి వక్రీకరించి ఈ అమ్మాయి కర్నూలులో తన ఇంట్లోనే కాల్జారి కింద పడి బ్రెయిన్ డెత్ కావడం జరిగింది. ఈ అమ్మాయి బ్రెయిన్ డెత్ అయిన విషయం డాక్టర్స్ వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడి ఆ అమ్మాయికి ఇంకా బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెత్ అయిపోయిందని చెప్పినప్పుడు రెడ్ క్రాస్కు చెందినటువంటి గోవిందరెడ్డి గారు మరియు జుమ్మకంటి రఘునాథ్ రెడ్డి గారు, కలెక్టర్ సృజన గారు అందరూ వాళ్ళ కుటుంబాన్ని వేడుకొని ఆ అమ్మాయితో
అవయవదానం చేయించడం జరిగింది. ఆమె గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివరు మొత్తము 5 మందికి ప్రాణదానం చేయడం జరిగింది. తర్వాత ఆమె కూడా స్వర్గస్థురాలయ్యారు. ఆమెకు 5 సంవత్సరాల చిన్నారి జోష్న అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అనాథగా మిగిలిపోకూడదని ఈ మన కర్నూలు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆమెకు బంధువులుగా ఉంటూ ఆమెకు ఒక 5 లక్షల రూపాయలైనా కానీ మనం అంతా సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయిని ఆదుకోవాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు వెల్దుర్తిలో ఎంతోమంది మానవతా హృదయాలందరూ స్పందించారు. దాదాపు ఇప్పటికే ఒక 25,000 రూపాయలను మేము ఆ అమ్మాయి అకౌంట్కు పంపించడం జరుగుతుంది. జూలకంటి రఘునాథ్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సేవకులు, ఆర్ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, అటువంటి వాళ్ళందరూ, మాజీ మండల అధ్యక్షుడు దశరథ రామరెడ్డి అందరూ కూడా స్పందించడం జరిగింది. ఈ మానవతా హృదయాలు ఒక నింపుగా జిల్లా రాష్ట్రం మొత్తం కూడా ఈ అమ్మాయి విషయం తెలిపి మానవతా హృదయాలతో అందరితో స్పందింపజేసి దాదాపు ఆ అమ్మాయికి ఒక 5 లక్షల రూపాయలను మనం బ్యాంక్ అకౌంట్లో వేయించి ఆమెను ఆదుకుంటాం. మనమందరం కూడా ఆమెకు అనాథ కాదు, మనమందరం బంధువులుగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. చిట్టి చెల్లి కోరిక మేరకు ట్రైన్ డేట్ అయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ నందు వారి కుటుంబ సభ్యులతో రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు మోటివేట్ చేసి కలెక్టర్ మేడం డాక్టర్ శ్రీరామ్ మేడం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి వారికి మోటివేషన్ చేసి ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులను ఒప్పించి 5 మందికి అవయవదానం చేయించడం జరిగింది. ఇది రాయలసీమలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు నందు ఫస్ట్ టైం. ఇది చాలా గొప్ప పరిణామం. ఆ చిట్టి చెల్లి పవన్లత వారి కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం నిధి సేకరణ, అలాగే ఆర్గాన్ డొనేషన్ పై వెల్దుర్తి మండలంలో రెడ్ క్రాస్ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు మనం ఏర్పాటు చేశాం. అవగాహన కల్పిస్తూ మరణించిన తర్వాత శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. అలా కలిసిపోకుండా దాదాపు 8 నుంచి 9 మందికి మనం అవయవదానం చేసి వారి జీవితాలు ఇచ్చే విధంగా, వారి జీవించి ఉండే విధంగా మనం అవగాహన కల్పించాం ఈరోజు ఈ ప్రజలందరికీ. ఈ నిధి సేకరణలో మిత్రులు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమం పాల్గొని చిన్నారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో వాళ్ళ శక్తిన సహాయం చేశారు. దాదాపు 25,000 రూపాయలు మన వెల్దుర్తి పట్టణంలో రావడం చాలా గొప్ప విషయం. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నిధి సేకరణ జరుగుతూ ఉంది. స్పందించే హృదయాలు ఎవరైనా సరే 100 రూపాయలు ఆ పైన వాళ్ళ శక్తి మీద స్పందించి ఫోన్పే ద్వారా QR కోడ్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ కూడా మనం పంపించవచ్చు. ఎవరైనా కానీ స్పందించే హృదయాలు, స్పందించే మంచి మనసున్న ఏ వ్యక్తి అయినా కూడా ఆ చిన్నారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్పందించి మీ శక్తి మీద సహాయ సహకారం అందించాల్సిన కోరుతున్నాం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు మరియు వెల్దుర్తి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వెల్దుర్తి పట్టణం నందు ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఈ సదస్సులో ఉత్తేజితులై పావనిలత ఈ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు దాదాపు 13 మంది ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. చాలా గొప్ప విషయం. వీరందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్గాన్ డొనేషన్ పై రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి స్కూల్, కాలేజెస్, తర్వాత విలేజెస్, టౌన్ సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని మేము తెలియజేసుకుంటున్నాం.